వైజాగ్లో. నేను ఆ రోజునే చెప్పాను, ఎందుకంటే నేను కవర్ చేసిన వాడిని అక్కడ. కొండల మీదన ఏనాడో ఉంది, కైలాసగిరి ఉంది కదా, ఆ కైలాసగిరి వెనకాల ఉన్న కొండలన్నీ సాఫ్ట్వేరే, కొండల మీదనే ఉంటాయి సాఫ్ట్వేర్ కంపెనీలు. మరి కొండల మీద సాఫ్ట్వేర్ కంపెనీలు కట్టినప్పుడు తవ్వకుండా గాల్లో ఏమన్నా తీసుకొచ్చి పెట్టారేంది? అక్కడ తవ్వు ఉంటాడు కదా, వాటి దాని మీద విష ప్రచారం చేశారు. ఇతను కడుతున్నాడు కాబట్టి ఆయన ఇల్లు అన్నారు, ప్యాలెస్ అన్నారు. ఇప్పుడు అది గవర్నమెంట్ చేతిలో ఉంది, ఆయన ఇంట్లో జగన్మోహన్ రెడ్డి ఏమన్నా వాడుకుంటున్నాడా? వాళ్ళ ఆవిడికి ఏమైనా రాసి ఇచ్చాడు? అది చేశారు కదా ప్రచారం, భారతీయ కోసం కట్టించాడు ప్యాలెస్ అని. మరి ఇప్పుడు కొండలు తవ్వుతున్నారా లేదా? మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది? ఇసుక ఎక్కడికి పోతుంది? మట్టి ఎక్కడికి పోతుంది? అవి లేకుండా అసలు నిర్మాణాలు జరుగుతాయి అని అది కడతారు. మట్టి లేకుండా, ఇసుక లేకుండా అమరావతిలో ఏమైనా నిర్మాణం చేస్తున్నారా? అంటే అవన్నీ తవ్వుతున్నట్టే కదా. ఎక్కడ ఎన్జిటి నామ్స్ ఫాలో అవుతున్నారు? ఎన్జిటి నిబంధనలు వీళ్ళు ఏం చెప్తారు? ఇసుక గురించి అప్పుడు జగన్ మీద దాని పేరేంటది, ప్రొక్లైనర్లతో తవ్వారు, మామూలుగా అయితే తట్టలతో తీయాలి. ఎక్కడన్నా ఒక్క చోట తట్టలతో ఇసుక తీస్తున్నారండి వీళ్ళు. అసలు తట్టలతో వాళ్ళు ఇసుక తీసేవాడు ఎవడన్నా ఉన్నాడా? కూలి ఎక్కడన్నా జరుగుతోందే? ప్రతి చోట ఇసుక